ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వారఫలాల కార్యక్రమంలో ఏప్రిల్ 19 నుంచి ఏప్రిల్ 25 వరకు ద్వాదశ రాశుల్లో తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ వారం తులారాశి వారికి ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో విజయ అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 20వ తారీఖు నుంచి శుక్రుడు అష్టమ స్థానంలో చేరటం, తర్వాత మరి సప్తమ స్థానంలో ఇప్పటికే రవి కూడి ఉండటం మోక్షంలో, వీటి వల్ల భార్య ద్వారా లేదా భర్త ద్వారా అంటే జీవిత భాగస్వామి ద్వారా ఏవైనప్పటికీ కూడా ఒక ముఖ్యమైన విషయాల్లో ఆశించిన ప్రగతి కనపడటం అనేది అయితే ఉంటుంది. అలాగే బయట నుంచి రావాల్సినవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి సకాలంలో అందటం అనేది కూడా జరుగుతుంది. ఇంటి శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలించడం అనేది అయితే ఉంటుంది. కానీ అష్టమ శుక్ర సంచారం వల్ల ఆరోగ్య విషయంలో మాత్రం ఎంతో కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనుక తులారాశి వారికి కనపడుతోంది. కనుక బాగా అవసరమున్న విషయాల కోసం తప్ప ప్రతిదానికి కూడా అవసరం ఉన్నా లేకపోయినా అనవసరంగా ఎక్కువగా హైరాణ పట్టడం అనేది అనవసరం. ఇక ముఖ్యంగా 6వ ఇంటిలో బుధుడు, శని, కుజ యొక్క సంచారం వల్ల కూడా వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరగడం అనేది ఎక్కువగా కనిపిస్తోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పదోన్నతి కానీ లేదా జీతభత్య పెరుగుదల కానీ ఇలాంటివి ఏమైనప్పటికీ కూడా కొంత నోరు తీపి చేసుకునే పరిస్థితి అయితే కనుక తులారాశి వారికి ఎక్కువగానే కనిపిస్తోంది. ఇక ఎవరైతే మరి ఏదైనా ఈ స్పెక్యులేషన్స్ కానీ ఇతర వ్యసనాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనుక ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. విద్యార్థులకు ఆశించిన విజయాలు లభించడం అనేది అయితే ఉంది. పోటీ పరీక్షలకి హాజరయ్యే ఎవరైనా సరే అభ్యర్థులు కానీ మరి విద్యార్థులు కానీ ఖచ్చితంగా వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోవటం అనేది కూడా ఈ వారం చెప్పదగిన మంచి సూచన. ఇక మొత్తం మీద చూసినట్టయితే కనుక తులారాశి వారికి ఈ వారం అంతా కూడా అధిక శాతం కార్యసిద్ధి, అనుకూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇంకా మరింత మెరుగైన ఫలితాలు పొందడం కోసం ఈ వారం తరచూ ఏదైనా సరే వెంకటేశ్వర స్వామి ఆలయాలకి వెళ్ళటం కానీ మరి వెంకటేశ్వర స్వామికి అర్చన చేయించుకోవటం వల్ల కానీ మరింత మంచి ఉపశమనం లభించడానికి అవకాశం ఉంది.